కరంగళి మాల అనేటటువంటిది కరంగళి వృక్షము అనేటటువంటి వృక్ష జాతిలో ఒక అపూర్వమైనటువంటి వృక్ష సంపదది. ఆ కరంగళి వృక్షం నుండి తయారైనటువంటిది ఈ కరంగళి మాల. ఇది మనం ఎక్కువగా పాతాళ శంభు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎక్కువగా దొరికేటటువంటివి ఈ కరంగళి మాలలు. ఈ మధ్య కాలంలో కరంగళి మాలలు ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అసలు కరంగళి మాల ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే, ముఖ్యంగా కరంగళి మాల అనేటటువంటిది ఎన్నో రకాల ఆయుర్వేదిక సూచనలతో కూడుకొని ఉన్నటువంటిది. ఆయుర్వేదికంతో పాటు ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటిది కరంగళి యొక్క వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి బెరడు ఏదైతే ఉంటుందో, ఆ బెరడు నుండి ఈ యొక్క పూసలను తయారు చేసి ఒక మాలలా చేసేటటువంటిది ఈ కరంగళి మాల. ఇది ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలంటే, దుష్ట శక్తుల నుంచి మనం రక్షించుకోవడానికి, నరదృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి అంటే ప్లానెటరీ పొజిషన్ లో మనకి ఏదైతే ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్లానెటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మనం రక్షణ పొందడానికి ఈ యొక్క కరంగళి మాలను ఎక్కువగా ధరించడం జరుగుతుంది. ముఖ్యంగా ధరించడంలో ఆరోగ్యానికి అనుసరించి, ఆరోగ్యం ఎవరికైతే బాగుండదో, ఎవరైతే ప్రతిసారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, అంటే విష జ్వరాలు రావడము, లేదంటే విష రోగాలు రావడము, లేదంటే ఊరికే మనిషి ఎప్పుడు కూడా అస్వస్థతగా ఉండడము, లేదు అంటే తనలో తానే మాట్లాడుకోవడము, అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం, ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఆ వ్యక్తికి కరంగళి మాల ధరించుకోవడం వల్ల కొంతవరకు పాజిటివ్ ఎనర్జీతో పాటు, ఎప్పుడైతే ఈ కరంగళి మాల అనేటటువంటి ధరిస్తామో దాని ద్వారా మన శరీరాన్ని మనం ఒక రక్షణ కవచంలో మార్చుకోవచ్చు. అలాగే ఈ కరంగళి మాల అనేటటువంటిది ఊరికే వేసుకుంటే కుదరదు. కరంగళి మాలకు సంబంధించినటువంటి కొన్ని క్రతువులు ఉంటాయి. ఆ క్రతువు అంటే పూజాది క్రతువులు, అవి చేసుకున్న తర్వాతనే కరంగళి మాలను ధరించుకోవాలి. పూజనీయంగా వాడేటటువంటి ఏ వస్తువునైనా సరే మనం మన మెడలో వేసుకున్నప్పుడు అది మన శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకున్నటువంటి శక్తి తరంగాలను పెంచేటటువంటి విధంగా ఉండేటటువంటిదే కరంగళి మాల. ముఖ్యంగా ఈ మాల ధరించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి, అలాగే సెలబ్రిటీ స్టేటస్ ను పెంచుకోవడానికి, అందుకే ఈ మధ్య కాలంలో ఆకర్షణ శక్తిని పెంచుకోవడానికి, అలాగే మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ను పెంచుకోవడానికి, అవకాశాలను పెంచుకోవడానికి ఈ మాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క కరంగళి వృక్షం ఏదైతే ఉంటుందో, సూర్యుడి యొక్క రశ్మి పడగానే, అంటే సూర్యశక్తి కాంతి దాని మీద పడగానే దానిలో నుంచి ఎన్నో రకాల ఔషధీకరణమైనటువంటి గుణాలు బయటకు వస్తాయన్నమాట. అలా ఆ ఔషధీకరణ గుణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేశారు అని అంటే గనక, ఆ బెరడు నుంచి వచ్చినటువంటి బెరడుని తీసి పూసలుగా మార్చి ఇది వేసుకోవడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది, చెడు దృష్టి నుంచి మనం దూరం కావచ్చు, మన మీద నర దృష్టి, మంది ఏడుపులు